మంచిది. దేవుని యొక్క మాట వినటానికి మనము ఈ వాల్యూమ్స్ అన్నిటిని మనం ఒకదాని తర్వాత ఒకటిగా మీరు వినేటప్పుడు ప్రతిసారి గమనించండి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాల్లో దేవుడు మనతో చెప్పే ప్రతి సంగతిని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడని ఏం చేయాలి? నమ్మాలి. ఒకవేళ మీకు అలా అనిపించకపోవచ్చు, మీకు అలా కనిపించకపోవచ్చు, మీకు ఆ పరిస్థితులు ఎదురవ్వకపోవచ్చు, అలాంటి విషయాల్లో మీరు ఇంకొంచెం ప్రయత్నం చేస్తూ కూడా దాని రుచి చూడకపోవచ్చు. అయినప్పటికీ కూడా జీవితంలో దేవుడు పని చేయకపోతే ఏమీ జరగదు. పని చేస్తున్నాడని నమ్మండి. రెండవది, నేర్చుకున్న పాఠాలన్నీ ఏం చేయాలి? పుస్తకంలో రాసుకోవడం నేర్చుకోండి. ఏ అనుభవమైనా దర్శన రీతిగా చెప్పినవి కానీ, మరి కళల్లో వచ్చినవి కానీ, వాక్యరీతిగా బోధలు వచ్చినవి కానీ, బైబిల్ పట్టణంలో నువ్వు చదువుతునేటప్పుడు వచ్చినవి కానీ, ధ్యానించేటప్పుడు జరిగిన సంగతులు కానీ. మూడవది, దేవునితో మరియు మనతో ఓపికగా ఉండడం నేర్చుకోండి. మనం కూడా ఎలా ఉండాలి? చాలా పేషెన్స్, లాంగ్ పేషెన్స్, చాలా ఓపికతో ఉండడానికి ప్రతిసారి ప్రయత్నించాలి. ఎందుకు అనంటే దేవుడు పనిచేసే తీరు మనకు అర్థం కాకపోయినంత మాత్రంలో దేవుడు లేడని కాదు, దేవునిని మనం అర్థం చేసుకోవటంలో లోపమే. కాబట్టి చాలా ఓపికగా పనిచేయాలి. నాలుగో విషయాన్ని బైబిల్ చెప్తుంది, నిరుత్సాహపడకండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకో పక్కన వాళ్ళకి చెప్పండి, అస్సలు నిరుత్సాహపడద్దు. మీ ముందున్న వాళ్ళకి ఇలా అనండి ఒకసారి, భుజమే చేసి మీరు ఏం డోంట్ వరీ, నిరుత్సాహపడకండి అని చెప్పండి. ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో ఈ నిరుత్సాహం అనేది విపరీతంగా శోధించబడేటువంటి ఒక పెద్ద బలహీనత. ఇది మీకు తెలియని విషయం ఒకటి చెప్తానేనండి. ప్రపంచంలో అనేక మంది ఉత్సాహవంతులు, ప్రతిభావంతులు, తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, పరిణితి కలిగిన వారు, ప్రభావవంతులు, అనేక మందిని ప్రేరేపించగలిగే ఉత్సాహపరులు, ఇలా చాలా రకాలు ఉంటారు. ఎంత ఎక్కువ మంది ఉంటారో అంతమందికి రెండింతల మంది, డబల్ పోర్షను నిరుత్సాహపడే వాళ్ళు ఉంటారు. 100 మంది ఉత్సాహవంతులు ఉన్నారు అనుకోండి, 200 మంది ఎంతమంది ఏమై ఉంటారు? నిరుత్సాహవంతులై ఉంటారు. ఈ నిరుత్సాహము అనేటువంటి ఈ ఆయుధాన్ని అపవాది చాలా ఎక్కువగా అందరి మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక అరిగిపోయిన బాణం. నిరుత్సాహం అనేది ఏం బాణం? అరిగిపోయిన బాణం. ఎందుకు అరిగిపోయింది అని అంటే, ఎక్కువ సార్లు వాడి 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 అదేమైపోద్ది? మొండైపోయి గుచ్చుకోకుండా వెళ్ళి మీద పడిపోతూ ఉంటుంది అందరి మీద. విపరీతమైనటువంటి, మీ పక్క వాళ్ళు అడగండి, నీకు ఎప్పుడైనా నిరుత్సాహం వచ్చిందని. వాళ్ళు అర్థంగా ఊపారంటే అబద్ధం చెప్తున్నారని అర్థం. ఖచ్చితంగా నిరుత్సాహపడతారండి. నిరుత్సాహం అనేది వచ్చి తీరుతుంది అంతే. అందుకే దేవుడితో పనిచేసేటప్పుడు, దేవునితో మనం సహకరించేటప్పుడు మనము నిరుత్సాహపడకుండా ఉంటేనే దేవుడు ఉత్సాహమైన కార్యాలు చేస్తాడు. నువ్వు నిరుత్సాహపడితే దేవుడు నీ కొరకు కార్యం చేయలేడు. నువ్వు డిప్రెస్ అయితే, నువ్వు వీక్ అయితే, నువ్వు బలహీనపడితే నీ జీవితంలో దేవుడు కార్యం జరగదు. అయితే మీరు ఎలాంటి గొప్పోళ్ళ మీద వాడారో చెప్తే మీకు ఆశ్చర్యం కలుగుద్దండి. బైబిల్లో మోషే అనేవాడు పెద్ద దైవజనుడు కదా, భూమి మీద దేవునికి హృదయం తెలిసినవాడు కదా, ఇల్లంతట్లో సాత్వికుడు కదా దేవుని మీద, దేవునికి. అలాంటి మోషే మీద మనోడు బాణం వేసాడండి సాతానయ్య. ఏ బాణం చెప్పండి? ఏ బాణం? నిరుత్సాహ బాణం వేశాడు. నిరుత్సాహ బాణం వేసేగానే అంత పెద్ద మోషే అంత ఫరో దగ్గరికి వెళ్ళి అహరోన్ని పక్కన పెట్టుకుని ఇన్ని గొప్ప మాట్లాడినోడు ఒకసారి డేలా పడిపోయాడండి. డేలా పడిపోయి దేవుడు అంటున్నాడు, దేవుడా నువ్వు రాకపోతే నెలను అన్నాడండి. ఎంత నిరుత్సాహమో! అప్పటి వరకు ఇది ఒక్కడే లేడేటి. అప్పటి వరకు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఎన్నిసార్లు జరిగించినా, ఎంత గొప్ప పనులు జరిగించినా, కర్రను తీసుకెళ్ళి పడేయమంటే పాము అయింది, పామును పట్టుకోమంటే కర్ర అయింది, కొట్టమంటే నీళ్లు రక్తంగా మారాయి, పేలు ఆపగలిగాడు. అయ్యో, 10 తెగుళ్ళ మీద దేవుడు అద్భుతమైన విజయం ఇస్తే ఈ మనిషికి లాస్ట్కి వచ్చిందేంటి అంటే, ఎన్ని దేవుడి కార్యాలు జరిగినా లాస్ట్కి ఏం చేస్తాడు వీడు చెప్పండి? ఈ బాణం కొడతాడండి. ఈ బాణం కొట్టడానికి ఈ బయ్యలాగా అయిపోతాం అందరమే. ఎక్కడో ఏటో అన్ని ట్రైల్స్ చేస్తున్నాం బెదరు, ఏటో అవ్వట్లేదు బెదరు, ఏటోనండి నా పేదం చాలట్లేదు, ఏటోనండి నా ఆరోగ్యం సెట్ అవ్వట్లేదు, ఏంటోనండి నా పిల్లలు, ఏంటోనండి నా పెళ్ళి, ఏంటోనండి నాకు కార్యము, ఏంటోనండి నా రిజల్ట్స్, అయ్యేంటోనండి మా ఇంట్లో, అయ్యేంటోనండి మా ఉద్యోగంలో. నిరుత్సాహపడినాడు ఎవడున్నాడా? ఈ లోకం అంతటినీ వాడు శుభ్రంగా ముంచి తేల్చేది దేనిలోనరా అంటే నిరుత్సాహంలోనే. విపరీతమైనటువంటి నిరుత్సాహం. ఇంకా విషయం ఏంటో చెప్తాను.
మీరు లోకంలో ఉండే వాటికి మీరు ఎంత ఉత్సాహంతో ఉన్నా ఓ 50% ప్రయత్నం అయితే బాగానే జరుగుద్ది. కానీ దేవుని కొరకు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో నిరుత్సాహం ఫస్ట్ బాణం. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని కొరకు ఏ పని చేసినా ఫస్ట్ బాణం నిరీక్షణ లేని నిరుత్సాహమే. దేవుని కొరకు నువ్వేమైనా పని మొదలెడితే ఫస్ట్ నీకు తగిలేది ఏంటి? నిరుత్సాహం పడిపోద్ది. కాక్కని ఇంకా అక్కడి నుంచి డిప్రెషన్ అయిపోద్ది. ఇక్కడ మీలో కొంతమంది పిల్లలు మీరు చూడండి, మీరు భక్తి సరిగ్గా చేయకపోయినప్పుడు మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు భక్తి కరెక్ట్గా చేద్దామని మొదలెట్టండి, మీకు స్టార్ట్ అయిపోతాయి అన్ని నెగిటివ్ రిజల్ట్స్. ఇంకెక్కడి నుంచి భక్తి చేసేస్తాను, మంచి ప్రార్థనలో ఉంటాను, మంచి ఉపవాసంలో ఉంటాను, టైం చర్చికి వెళ్ళిపోతాను, ఇంకెలాగైనా సరే దేవుడి కొరకు బతికేస్తాను అనండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. 2వ రోజే, 2nd వీక్ స్టార్ట్. ఇంకా అక్కడి నుంచి మీకు అంతా బ్యాటరీ అయిపోయి ఇడుస్తూనే ఉంటుంది. ఇంకా ఎమరాన్ బ్యాటరీ లాగా పైకి ఎక్కరో, నీరసం అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటనుకున్నారు? అన్నయ్య వేసాడు ఈ బాణం, దొరికిపోతారు. ఇంకో మాట చెప్పాలి, ఏలియా అని ఓ పెద్ద దైవజనుడు ఉన్నాడు. అసలు ఏలియా అంటే రోషం, ఏలియా అంటే అగ్ని, ఏలియా అంటే పౌరుషం. ఇలాంటి అగ్ని కనక లాంటి ఈ సేవకుడు ఒకరోజు బదిరీ చెట్టు కిందకి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? దేవుడా ఇంకేముందలేనో బతుకు, ఎంత మట్టుకు చాలన్నాడు. దానికి ముందు వారమే అద్భుతం జరిగింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసొచ్చింది. అగ్ని ఆకాశంలో నుంచి కురిచి పెద్ద గొయ్యి తవ్వి దాని మధ్యలో బలిపశువు పెట్టి చుట్టూ నీళ్లు పోస్తే ఎవడైనా బయటికి దాటి వెళ్ళి అగ్ని అంటించేస్తాడేమో అని పెద్ద గొయ్యి తవ్వారు కందకం. అలాంటి దానిలో దాటి అగ్ని దాని మీద పడిపోయిందండి. అలాగ ప్రార్థన చేశాడు ఏలియా. ఇంత ప్రార్థన చేసినోడు దేవుని శక్తితో బగబగలు ఆడిపోవాలక్కర్లేదా? మండిపోవాలక్కర్లేదా? రెచ్చి చల్లరైపోవాలక్కర్లేదా? కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు తెలుసా? చెట్టు కింద పడిపోయి కూర్చున్నాడు. మనోడు బాణం వేశాడు. అన్నయ్య ఏం బాణం? నిరుత్సాహ బాణం. పడిపోయాడండి. పడిపోయి అంటాడు, దేవుడా ఎంత మట్టుకు చాలు అన్నాడండి. ఎంత గొప్ప దైవజనుడు! అతడి పేరు చెప్తే ఆహాబు కింద మీద కంగారు పడిపోతున్నాడు. అమ్మ నాయనో వచ్చాడురా బాబు ఏలియా, సమాధానంగా వచ్చాడు లేదు, కనుక్కుండ్రా బాబు అని. ఏలియా కోపం వస్తే ఒకసారి అక్కడ అందరూ కలిపి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, బోడాడు అని. మనోడికి బట్టపుర్రండి, పొట్టుకుంటాడు, లావుకుంటాడు ఏలియా భక్తుడు. అలా దొడ్డి మీదకి వచ్చి తమాషా చేశారు. అంతేనండి, ఒక్కసారి అన్నాడు. కోపం వచ్చింది అంతే. అడవిలో నుంచి ఎలుగుబంట్లు రావడం, పడక్ పిల్లలను కొట్టడం జరిగిపోయింది. అంత రోషం కలిగినోడు. వీడికి ఆకాశంలో నుంచి వచ్చిన దేవుడు, ప్రకృతిలో నుంచి దేవుడు తీసుకురాగలిగిన శక్తి తెలిసిన ఈ మనిషి ఎంత ధైర్యంగా ఉండాలండి, ఎంత ముందుకు తెగ రొమ్మిరుచుకుని వెళ్ళిపోగలిగినోడు కదండి. ఎందుకు ఇంత మట్టుకు చాలా అన్నాడు? బాణం పడిపోయింది. ఏం బాణం? ఎలాంటి వాడికైనా దేవుడు నడుస్తున్నప్పటికీ కూడా వాడి మీద పడే బాణం ఏంటి? నిరుత్సాహమైన బాణం పడిపోయి ఇంకంతే అయిపోయింది నా బోతు, ఇంకేం చేయగలను, నేనేం చేయలేను బాబోయ్ అని పడుకున్నాడు. ఆ టైంలో జరిగిందండి అర్రా ఒక అద్భుతం. వెంటనే మెలకు వచ్చి చూసుకునేటోడికి దేవదూత పక్కన నిలబడింది. అంటున్నాడు దేవదూత, అంటున్నాడు, ఏ ఏలియా కంగారు పడకాయాలే, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది. ఏంటి ఎంత మట్టుకు చాలంటున్నావు? నిరుత్సాహానికి అలా చప్పలు పడిపోయి కూర్చుని పోతావా? నీరసంగా కూర్చుని పోతావా? శరీరంలో బలం లేదండిపోతావా? జవసత్యాలు ఉడిపోయినాయి అంటావా? ఇంక నీ జీవితంలో ఏం జరగట్లేదు అంటావా? ఇంతేనా బతుకని అంటావా? ఏం చేయలేకపోతున్నాను అంటావేమో. ఏమనుకుంటున్నావు? నీతో ఉన్నవాడు ప్రపంచమును తయారు చేసి నోటి మాట చేత సృజించిన వాడయా? లే, ఇంత మట్టుకు చాలంటావా? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆ నీళ్లు దాగు, ఆ అప్పం తిన అన్నాడు. చూసినోడికి చెట్టు కింద ఎవడ పెడతాడండి రొట్లు? దేవదూత ఆహారం తీసుకొచ్చి పెట్టింది. వెంటనే గబగబా ఆకలేసిపోయి తినేశాడు, మంచినీళ్ళు తాగేశాడు. కళ్ళు తెరిచి చూసినోడికి 4 రోజుల ప్రయాణం పరిగెత్తాడు. అమ్మో ఏంటా బలము? నిరుత్సాహాన్ని గెలిస్తే వచ్చే బలము. ఈ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని కొరకు ఏ పని చేసినా ఫస్ట్ బాణం నిరీక్షణ లేని నిరుత్సాహమే. దేవుని కొరకు నువ్వేమైనా పని మొదలెడితే ఫస్ట్ నీకు తగిలేది ఏంటి? నిరుత్సాహం పడిపోద్ది. కాక్కని ఇంకా అక్కడి నుంచి డిప్రెషన్ అయిపోద్ది. ఇక్కడ మీలో కొంతమంది పిల్లలు మీరు చూడండి, మీరు భక్తి సరి బాణం ఏమనుకుంటున్నావు? నీతో ఉన్నవాడు ప్రపంచమును తయారు చేసి నోటి మాట చేత సృజించిన వాడయా? లే, ఇంత మట్టుకు చాలంటావా? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆ నీళ్లు దాగు, ఆ అప్పం తిన అన్నాడు. చూసినోడికి చెట్టు కింద ఎవడ పెడతాడండి రొట్లు? దేవదూత ఆహారం తీసుకొచ్చి పెట్టింది. వెంటనే గబగబా ఆకలేసిపోయి తినేశాడు, మంచినీళ్ళు తాగేశాడు. కళ్ళు తెరిచి చూసినోడికి 4 రోజుల ప్రయాణం పరిగెత్తాడు. అమ్మో ఏంటా బలము? నిరుత్సాహాన్ని గెలిస్తే వచ్చే బలము, ఉత్సాహం.
అది దేవునిలోనే ఉంటుంది. ఈ రోజు నీకు శక్తి లేకపోయి, సన్నగిలిపోయి, బలహీన పడిపోయి, కృంగిపోయి, జవసత్సాలు ఊడిపోయి, పరిస్థితులు బాగోలేక, రిజల్ట్స్ సరిగ్గా లేక, అన్ని విషయాల్లో సంతోషం కలిగించక, ఆరోగ్యం కృంగిపోయి, కుటుంబంలో నెమ్మది లేక, ఆర్థికంగా పతనం అయిపోయి, చుట్టుపక్కల ఎవరు ఆదరించక, సొంత ఇంటి వాళ్ళు మనల్ని పట్టించుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళినా మన పలకక, ఏ పరిస్థితుల్లో చూసినా అన్ని దారులు మూసిపోయి ఎటు ఏమీ చేయలేను, ఫ్యాన్ హుక్ గట్టిగా ఉంటదేమో అని చూస్తున్నావేమో. ఎందుకు ఫ్యాన్ హుక్? ఊరేసుకోవటానికి. దేవుడు అంటాడు, నిరుత్సాహపడమాక, ప్రాణాన్ని తీసుకోవడం నీ వల్ల కాదు, చచ్చిపోయే తొందరపాటు ప్రయత్నం చేసావంటే అపవాదికి దొరికిపోతావు. ఎప్పుడూ కూడా మరణాపేక్ష దేవుని చిత్తము కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బాణం పడేసినటువంటి సాతాన్గడు ఎలాంటి గొప్ప గొప్ప నిరుత్సాహంలో పెట్టాడు చెప్తున్నాను, జాగ్రత్తగానండి. యేసు ప్రభు మనందరికి హీరో కదండి, కదా, మన హీరో ఎవరు? యేసయ్య కదా. అలాంటి యేసు బాబు మీదకి వేసాడండి బాణం. ఏమండి, అపవాది చేత శోధించబడ్డానికి అరణ్యంలోకి వెళ్ళాడు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని పక్షంగా అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆఖరికి బయటకు వచ్చాడు, దేవుని శక్తి దిగొచ్చింది. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందించున్నానని చెప్పాడు. యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయాడు. ప్రభువా, తండ్రి, పరలోకంలో నాకు ఏ మహిమ ఉందో భూమి మీద నాకు ఆ మహిమ ఇచ్చావా, నేను ధన్యుణ్ణి అన్నాడు. ఎలా బయటకు వస్తుండే కుంటోడు వచ్చాడు, నిలబడ అన్నాడు. తప్ప నిలబడ్డాడు. అప్పుడు జనాలకు అర్థమైపోయింది, ఓరు నాయన, వీడు వడ్రంగోడు కొడుకు కాదురా, వీడు దేవుని కొడుకులాగా ఉన్నాడు రా. దయ్యాలు చూశాడు. పోబడికి అన్నాడు. దయ్యాలన్నీ పారిపోతున్నాయి, సేనా లాంటి వేల వేల దయ్యాలు పారిపోతున్నాయి పందుల్లోకి. అందరూ జడిసిపోతుంటే యేసు ప్రభువుని చూసి అంటున్నారు, ఓరు నాయన, వీడు ఎవడో గొప్పోడేరా, వీడు మరియం కొడుకు అనుకున్నాం కానీ దేవుడు కొడుకేరా. అందరూ చెప్పుకుంటే యేసు ప్రభు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి చెప్పండి? టీవీగా, ధైర్యంగా, ఏంటి దేవుడు నాతో ఉన్నాడు అని వెళ్ళాలి కదా అండి. అలాంటి యేసు ప్రభుకి వచ్చిన పరిస్థితి ఏంటి తెలుసా? ఈ అన్నీకి సిక్కిపోయాడండి. వేసాడు బాణం, వెళ్ళిపోయాడండి. కొండ మీదకి వెళ్ళిపోయాడండి. గెత్సేమనీలో కూర్చున్నాడండి, ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నాడండి. ప్రభువా, ఏటి పరిస్థితి అని ఏడుస్తున్నాడండి. అప్పుడు ఇద్దరు కనపడ్డారు. ఎవరో తెలుసా? ఏలియాను మోషేను వచ్చి అక్కడ కనపడ్డారు. ఎందుకో తెలుసా? ఓరు నాయన యేసయ్యా, నువ్వు తొందరపడకరా బాబు, మేమిద్దరం నీ సీనియర్లమే. దేనికి సీనియర్లు? నిరుత్సాహపడ్డంలో మేము సీనియర్లమే. మమ్మల్ని ఈ అన్నీగడు సాతానుగడు బాణం వేసాడు, మేము నలిగిపోయాం, మేము ఏడిస్తాం, మేము కంగారు పడిపోయాం, మా ప్రాణం ఏంటి ఆడిపోయింది. అద్భుతాలు జరిగిపోయాయి, ఆశ్చర్యాలు జరిగిపోయాయి, సూచక్రియలు జరిగిపోయాయి, మహత్కార్యాలు జరిగిపోయాయి. కానీ నిరుత్సాహం ఏమైంది? వదల్లే. జీవితంలో ఉత్సాహం అనేది బాప్తిస్మంలో ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కొనసాగింపబడుతుంది. వాక్యం చదువుతున్నప్పుడు కొవ్విని మెదడులాగా తింటాడు. సంఘంలో చేరినప్పుడు దేవుని బలంతో ఏనుగుల బలం పొందుకుంటాడు. ఇంకా మనిషి తిరుగులేనోడుగా బతుకుతాడు క్రైస్తవుడు. అలాంటిది ప్రతి క్రైస్తవుడు కూడా ఎక్కడ చిక్కుతాడు? సాతానుగడి నిరుత్సాహానికి ఇరుక్కుంటాడండి. ఏదో ఒక అపవాది యొక్క బలహీనత చిక్కిపోదు. యేసయ్య ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, విచారిస్తున్నాడు, దిగులు పడుతున్నాడు, కృంగిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏలియాను మోషేను వచ్చి ఆయన ఏం చేశారు? బలపరిచారు. ఎందుకో? కంగారు పడక యేసయ్య, మేము కూడా ఇలాగే అయ్యాం. అప్పుడు దేవాతి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని ప్రోత్సహించాడు, మమ్మల్ని ధైర్యపరిచాడు, మమ్మల్ని బలపరిచాడు, శక్తితో నింపాడు. తిరిగి మేము అద్భుత కార్యాలు చేస్తాం, నువ్వు మరణించినా తిరిగి లెగిస్తావు, నీ గురించి వాగ్దానాలు ఇలా ఉన్నాయి, వాక్యాలు ఇలా ఉన్నాయి, అసలు నువ్వు ఎందుకే కంగారు పడతావు, విశ్వాసంతో ఉండా అని చెప్పి ఫుల్గా ధైర్యం ఇచ్చేసి పంపు కొట్టేసి అప్పుడు వెళ్ళిపోయారండి. ఈ రోజు నీ జీవితంలో దేవుడి దర్శనాలు ఉన్నాయి, దేవుని ప్రవచనాలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది, నీ కొరకు ప్రార్థించే సంఘం ఉంది, నీ కొరకు వాక్యం బోధించే నాయకుడు ఉన్నాడు, సేవకులు ఉన్నారు. అయినా నువ్వు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు? ఈ నిరుత్సాహం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద దాడి చేయబడిన అపవాది యొక్క దాడి. కంగారు పడకు, దాని విషయంలో కలవరపడకు. వెంటనే యేసు ప్రభు వారికి అర్థమైపోయింది. ఏమని? అమ్మ సాతానా, నన్ను పడగొట్టేద్దాం అనుకున్నావా? ఆల్రెడీ మా సీనియర్లు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వచ్చి నన్ను బలపరిచారు, ఇంక నేను భయపడేది ఏం లేదండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మోషేని, ఏలియాని, యేసయ్యని ఇలాంటి పెద్దోళ్ళని శోధించిన శోధనే నీ దగ్గరికి వచ్చింది. ఈ శోధన పెద్దోళ్ళ శోధనే, చిన్న బలహీనత గట్రా కాదు, ఇది పెద్దోళ్ళ బలహీనత అని చెప్పండి. ఏదైనా గొప్పోళ్ళు మనకు కూడా వస్తే గొప్పోళ్ళు మొహం ఏంటండి? అక్కడ నిరుత్సాహం అనేది చిన్నోళ్ళ పెద్దోళ్ళ? గట్టి చెప్పండి. ఇది పెద్దోళ్ళ బలహీనత. యేసయ్య లాంటి వాళ్ళకి వచ్చింది,
అప్పుడప్పుడు నాకు వచ్చినా నేనేం భయపడను, ఇప్పుడే వాక్యం వింటున్నాను, ఇంకా నేను నిరుత్సాహపడను. దేనికి నేను నిరుత్సాహపడను? ఎన్ని అపజయాలు వచ్చినా చెప్పండి, అది చెప్పండి, ఆ దాస్ చెప్పండి. ఎన్ని అపజయాలు వచ్చినా, ఏది జరగకపోయినా, ఏది పొందకపోయినా, ఏది రాకపోయినా, ఏది లాభం రాకపోయినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత అపజయం వచ్చినా, ఎంత సిగ్గు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత నలిగిపోయినా, ఎంత ఒంటరివాడిని అయిపోయినా, ఎన్ని పరిస్థితులు నా మీద దాడి చేసినా, అది పెద్దోళ్ళ రోగం, పెద్దోళ్ళు బలహీనత. నాకు దేవుడు ఉన్నాడు చెప్పండి గట్టిగా. అయితే బైబిల్ చెప్తున్న విషయం చూద్దాం. హబక్కూకు అని ఒక ప్రవక్త ఉన్నాడండి, హబక్కూకు ప్రవక్త. ఈ హబక్కూకు ఒకసారి అందరూ నోట్తో చెప్పండి. హబక్కూకు అంటారు ఇంగ్లీష్ లో. హబక్కూకు హబక్కూకు ప్రవక్తకి ఓసారి పాపం చూశాడండి. దేవుడు వాగ్దానం చేశాడు, భయ్యా పంటలు పండుతాయి, ఫుల్గా వచ్చేస్తుంది దీవెన, మొత్తం ఆశీర్వాదం వచ్చేస్తాను. దేవుడు చెప్పాడు కదా అని హబక్కూకు పొలంలోకి వెళ్ళిపోయాడు. ఇది చూస్తున్నాడండి, అంజూరం చెట్లకి చూస్తున్నాడు. ఫుల్గా ఆకులు ఉన్నాయి, కాయలు లేవు. ఆకులు కాయలు విషయం ఏంటో తెలుసా? బయట మనకు అంజూరపు చెట్లు ఉన్నాయి, అక్కడ చూడండి. అంజూరపు చెట్టు ఆకు ఎక్కడ ఉంటే అక్కడ కాయ ఉంటుందర్రా. ఆకు వచ్చింది అని అంటే కాయలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. అలాంటిది ఆకులు ఉన్నాయి కానీ కాయలు రాలేదంట. అంటే ఏంటి? కొంచెం తొందరగా వచ్చేసినాయి అనమాట ఆకులు. ఆకుతో పాటు పిందతో పాటు పువ్వు వచ్చేది. అంజూరం పువ్వు కనపడదు, పిందలాగా వచ్చి ఫ్రూట్ కమ్ ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట అది. అలాంటి ఫ్లవర్ కనపడకుండా, పువ్వు కనపడకుండా, పింద కనపడకుండా ఆకులు కనపడుతుంటే హబక్కూకు బాధేసింది. ఏడు ప్రభువా, నువ్వేమో ఫుల్లుకు కాసేస్తాయి అన్నావు, ఎక్కడికొస్తే ఆకులు ఫుల్లు కాస్తాయి, అది ఏదో ఒక ఫ్రూట్ లేదు అన్న. ద్రాక్ష చెట్ల దగ్గరికి వెళ్ళాడండి. ద్రాక్ష చెట్లు పోతొచ్చేస్తే ఫుల్గా వాసన వచ్చేస్తా ఉంటాయి, నక్కలు వచ్చేస్తూ ఉంటాయి, పిందలు పట్టేస్తూ ఉంటాయి. అసలు సూపర్గా ఉంటుంది ద్రాక్ష తోట. చూస్తే ఏమీ లేవు. ఏడు ప్రభువా, ద్రాక్ష పళ్ళు అన్నావు, ఏటో మొత్తం పూసేద్దా అన్నావు. గోధుమ పంట చూస్తేనేమో ఫుల్ పైరు వచ్చేద్ది అన్నావు, ఎటు చూసినా ఎండిపోయింది, ఎటు చూసినా ఇలా మాడిపోయింది. ఏముంది ప్రభువా, ఏటినా అయినా ఇలాగే అయిపోయింది అని హబక్కూకు దుఃఖపడిపోతుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? 2వ అధ్యాయం తీయండి బైబిల్లో. వాడుక భాష బైబిల్, మామూలు మన భాష బైబిల్ ఏముందో చూద్దాం. 2:3, 2వ అధ్యాయము 3వ వచనం. నా దర్శన విషయమును నిర్ణయ కాలమున జరుగుతుంది, సమాప్తముగుటకై ఆతురపడుచున్నది, అవి తప్పకుండా నెరవేరుతాయి. ఆగండి, తప్పకుండా నెరవేరుతాయి. కానీ అయితే అవి ఎలా వస్తాయి? ఒకవేళ లేటుగా వచ్చినా కూడా, ఆలస్యంగా వచ్చినను దాని కొరకు నువ్వేం చేయాలి? నిరుత్సాహపడకుండా ఏం చేయాలి? కనిపెట్టాలి. అది తప్పక జరుగుడు. మళ్ళీ చెప్తున్నాడు రెండోసారి, నేను చెప్పింది నిర్ణయ కాలంలో దర్శన రీతిగా వచ్చేది జరుగుద్ది, తప్పక జరుగుద్ది. ఏమవుద్ది? జాగు చెయ్యకుండా, లేటు చెయ్యకుండా, తప్పకుండా రైట్ టైంలో నిరుత్సాహపడకుండా ఉంటే, ఉత్సాహంగా ఎదురు చూస్తే, ఆసక్తిగా ఉంటే అది వస్తుంది. చూడండి, దాన్ని ట్రాన్స్లేషన్ బైబిల్లో ఎలా ఉంటుందో చెప్తాను. నేను అనుకున్న ఈ పనులు వెంటనే జరగవు, నిదానంగా, మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ, స్థిరంగా, తప్పకుండా. ఈ 3 పదాలు మళ్ళీ చెప్పండి. దేవుడు అనుకున్న పని ఎప్పుడు ఎలా జరుగుద్ది? నిదానంగా జరుగుద్ది. 2 స్థిరంగా జరుగుద్ది. 3 తప్పకుండా జరుగుద్ది. దర్శనం నెరవేరే సమయం ఆసన్నమైంది. నిదానంగా అనిపిస్తే నిరుత్సాహపడకండి. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. నీకు స్లో అవుతుంది అనుకుంటే నువ్వు డిప్రెస్ అవ్వకు, నువ్వేమి బ్యాక్ సైడ్ అయిపోకు, ఏంటో జరగట్లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోకు. నీకు చాలా మందికి పోస్ట్పోన్మెంట్ అని అంటే ఇష్టం ఉండదు, రేపు అంటే వాయిదా అంటే ఇష్టం ఉండదు. వెంటనే జరిగిపోవాలి, వెంటనే అయిపోతే బాగుందండి. ఏమండి, వెంటనే జరిగిపోవాలని నువ్వెలా అనుకుంటున్నావో దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. కానీ దేవుని అనుకునేటువంటి కాలము నిర్ణయ కాలం అనే విషయం నువ్వు తెలుసుకుంటే, అది నిదానంగా అనిపిస్తే నిరుత్సాహపడకండి. ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఓపిక పట్టండి, ఒక్కరోజు కూడా ఆలస్యం అవ్వదు. చెప్పండి, మీ పక్కలు చెప్పండి, ఓపిక పట్టండి. నిదానంగా జరుగుతాయి, స్థిరంగా జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి.
నిరుత్సాహపడకండి, స్లో అవుతుందని బాధపడకండి, ఓపిక పట్టండి. ఒక్కరోజు ఆలస్యం అవ్వు. మెల్లిగా చెప్పండి వాళ్ళకి, నువ్వు తొందరపడినా ఒక్క నిమిషం కూడా తొందర రాదని. ఒక్క నిమిషం కూడా తొందరగా రాదు, ఒక్కరోజు కూడా ఆలస్యం అవ్వదు. అంటే ఇప్పుడు నీ కాలమా దేవుడి కాలం కోసం ఓపిక పట్టాలా? ఈ రెండింటికి మధ్యలో ఓపిక పట్టడానికి ఏడవడానికి మధ్యలో ఏముంది? నిరుత్సాహం. ప్రతిసారి నిరుత్సాహమే ఉంటుందండి. చాలాసార్లు నిరుత్సాహపడిపోతా ఉంటుంది. ఆలస్యం అనేది దేవుని నుండి వచ్చే తిరస్కరణ కాదు. డిలే అనేది గాడ్స్ డినైల్ కాదు. నిరుత్సాహపడుతున్నావేమో, లేట్ అవుతుందని చెప్పి, ఎందుకు రావట్లేదని చెప్పి, ఎప్పుడు వస్తుందని చెప్పి, ఎందుకు ఇంత బలహీనం అవుతుందని చెప్పి, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, మా ఆయన ఎందుకు మారట్లేదు, మా ఆవిడ ఎందుకు మారట్లేదు, మా పిల్లలు ఎందుకు మారట్లేదు, మా ఇల్లు ఎందుకు మారట్లేదు, మా జనం ఎందుకు మారట్లేదు, మా సంఘం ఎందుకు మారట్లేదు. నథింగ్ టు వర్రీ అబౌట్. ఆలస్యం అనేది దేవుడి నుంచి వచ్చే తిరస్కరణ కాదు. ఏ డిలే కూడా నువ్వు కంగారు పడిపోయినంత మాత్రంలో కంగారు అవ్వదు. దేవుని సమయం వేరు, నీ వాచి సమయం వేరు. క్యాలెండర్ లోకంలో పెట్టుకున్నటువంటి నువ్వు తయారు చేసుకున్న క్యాలెండర్ వేరు, దేవుని క్యాలెండర్ వేరు. దేవుని క్యాలెండర్ కి నువ్వు ఫిక్స్ అవ్వాలి తప్ప నీ క్యాలెండర్ కి దేవుడు ఎప్పుడు దిగి రాడు. నీ కాలానికి దిగి రావడానికి ఎక్కువ ధరదు. దేవుని క్యాలెండర్ కి మనం ఎలా ఫిక్స్ అవ్వాలో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనిషికి బిడ్డ పుట్టాలంటే ఎన్ని నెలలు ఉండాలి? కడుపులో ఎన్ని రోజులు ఉండాలి? 9 నెలలు తల్లి కడుపులో ఉండాలి. 10వ నెల కూడా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నెల ఎక్కువ వేదవలం, నెల తక్కువ కాదు, నెల ఎక్కువ పుట్టేసి ఉండిపోయినోళ్ళు. 10కి కూడా బయటికి రాకపోతే డాక్టర్లు ఏం చేస్తారు? ఉండిపోరా అని వదిలేస్తారా? ఏం చేస్తారు? కోసి పీకెత్తారు. దేవుని కాలము 9 నెలలే. దాటి మించిపోయావనుకో ఖచ్చితంగా మనుషులు కూడా ఏం చేయరు, దాన్ని భరించలేరు, దాన్ని బయటికి తీసి పడేస్తారు. అయితే ప్రకృతి యొక్క నియమము, దైవిక నియమము, మానవ నియమము 3 వేరువేరు. ప్రకృతి నియమాన్ని నువ్వు జడ్జి చేసి, జ్ఞానము చొప్పున ఆలోచన చేసి, కన్నులతో కనిపెట్టి, పరిస్థితులను పరిశీలన చేసి ఒక క్యాలెండర్ వ్యవస్థని, ప్రకృతి నియమాన్ని తెలుసుకోగలిగావు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? మీరు ఇక్కడ మనం లాస్ట్ టైం నీకు ఇక్కడ చెప్పాను, కోడి పుంజుల చెట్టు ఉంటుంది చూసారా, ఎర్రగా, దాన్ని ఏదో అంటారు, తురాయి చెట్టు అని చెట్టు ఉంటుంది. కానీ అది ఇప్పుడు మీరు మామూలుగా చూడండి, మామూలుగా ఉంటది. సరిగ్గా కొంచెం అగ్ని కార్తెలోని ఎండలా ఇలా స్టార్ట్ అవ్వగానే ఒక్క రాత్రి తెల్లర్లో పూలు వచ్చేస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎర్రగా అయిపోద్ది చెట్టు అంతా. అరే నిన్న చూసాను బాగానే ఉంది, ఏంటి ఇలా అయిపోయింది? అదంతే. ప్రకృతి నియమంలో దేవుని యొక్క నియమానికి అది ఖచ్చితంగా ఏమవుతుంది? లోబడిపోద్ది. అయితే మనం ఎంత దూరం వెళ్ళాలి అనే దాని మీద కాకుండా మనం ఎంత దూరం వచ్చామో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఇది భలే ఉంటది, బాగా అర్థం చేసుకోండి. మనం ఎంత దూరం వెళ్ళామనేది కాదు, ఎంత దూరం వచ్చామో గుర్తు చేసుకోండి. ఏం చేయాలి? మనం ఎంత దూరం వెళ్ళామో కాదు, ఎంత దూరం వచ్చామో గుర్తు చేసుకోండి. మీ పక్క వాళ్ళకి అడగండి, నీకే కార్యం జరగకపోయినా నువ్వు ఇక్కడికి వచ్చావు చూసుకొని చెప్పు. మీకే అద్భుతం జరగకపోయినా మీరు ఈ రోజులో ఉన్నారు చూడండి అని చెప్పండి. నిజం చెప్పండి, మనకి ఎంత దూరం ముందుకెళ్ళాలా, ఎంత దూరం వచ్చామా, ఏది ఇంపార్టెంట్? ముందుకెళ్ళాలన్నది నీకు సంబంధించిన ఏం కాదు, ఇక్కడ వరకు ఎలా నడిపించాడో చూసుకో. ఇప్పటికైనా చెప్పు నీ హృదయంలో దేవునికి కృతజ్ఞతలు. అసలు ఇప్పుడు వరకు ఎలా నడిపించాడు? ఎలాంటి వాడివి నువ్వు, ఎలాంటి దానివి నువ్వు, ఎలాంటి పరిస్థితి నీది, ఎలాంటి వారం మనం, ఎలాంటి దినాల్లో ఉండేవాళ్ళం మనం, ఎలాంటి బతుకుల్లో ఉండేవాళ్ళం మనం. ఈరోజు మనల్ని ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడండి? ఏంటి ఇంత దేవుని అద్భుతం? ఇంత దూరం మనం ఎలా వచ్చాం ఈరోజు? ఎవరు తీసుకొచ్చారు? నీకు నువ్వు వచ్చేసావా? నీకు నువ్వు నడిపించుకున్నావా? నీకు నువ్వు బలపడ్డావా? చిన్నబండుపల్లి గ్రామంలో పిల్లలందరూ గుర్తు చేసుకోండి. నేను ఈ పట్టణంలోకి వచ్చేటప్పటికి, ఈ గ్రామంలోకి వచ్చేటప్పటికి ఒకే ఒక డాబా ఇల్లు మన మొత్తంలోను. వీధుల మొత్తంలో ఒకే డాబా ఇల్లు ఉండే. అందరివి చిన్న చిన్న పాకలు, చిన్న చిన్న పెంకిటిల్లు, పురిళ్ళు. వంగి వెళ్ళాలి కిందకి, అసలు నడుము గుచ్చుకుపోద్ది సూరు. అంత కిందకి తాటాకు లేకపోతే రెల్లు, దాంతోనే. అది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి నేర్చుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. ఇల్లు కారిపోతుంటే ప్లాస్టిక్ కోట్లు కట్టుకునేవాళ్ళం. ఈరోజు ఇంటి మీద ఇల్లు, ఇంట్లో పుట్టి, ఇంట్లో ఏసి. ఏమి స్థాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు నడిపించారు? నువ్వేమో ఏడు సార్, మా ఇంట్లో ఏడు జరగట్లేదు సార్ అంటావా? దేవుడు అంటాడు, ఇప్పుడు వరకు ఎవడో జరిగించాడని అడుగుతున్నాడు. ఇప్పుడు వరకు ఎవరు తీసుకొచ్చాడు నిన్ను?
ఏంటి నీకు ఇచ్చిన జ్ఞానం ఏంటి, నీకు ఇచ్చిన తెలివేంటి, నీకు ఇచ్చిన పరిస్థితి ఏంటి? నిజం చెప్పనా, సరిగ్గా లెక్క పెడితే ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఒక్కొక్కడను, అంత సంపాదించేస్తున్నారు. అయినా తెల్లకాటే. ఎలా నడిపించాడు దేవుడు మిమ్మల్ని? ఎంత జ్ఞానంతో నడిపిస్తున్నాడు, ఎంత చక్కగా మనల్ని ముందు తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండాల్సిన వాళ్ళం ఒకసారి గుర్తు చేసుకున్నారా? మనం పిల్లలు పైకి వస్తారని మీరు అనుకున్నారా? మొన్న పిల్లడు వచ్చి నాతో కనిపెట్టి చెప్తున్నాడు, మన చర్చి బయట వీధిలో కుర్రాడు, అన్నయ్య నమస్కారం అండి అన్నయ్య. నన్ను ఎవడన్నా ప్రైజ్లాడు అంటాడు, నమస్కారం అన్నాడు అంటాడు, ఖచ్చితంగా మనోడు కాదు. అదే నేను కూడా నమస్కారం నాన్న అంటే, నన్ను గుర్తుపెట్టారా అన్నాడు. నిన్ను గుర్తుపట్టడం అంటే మరి నువ్వు నమస్కారం అన్నావు, నేను ప్రతి నమస్కారం చెప్పాను, మరి నువ్వు గుర్తుపట్టలేదురా అని అంటే, మీరు సువార్త చెప్పడానికి మా ఇంటికి వచ్చారా అన్నాడు. నేను ఏ ఇంటికి రాలేదురా, ఏ వీధులకు రాలేదురా, ఈ కొండలన్నీ తిరిగాను కదరా నేను అంటే, అలా కాదన్నా, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు మీకు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారట, అప్పుడు మా ఇంట్లో మీరు మంచం మీద కూర్చున్నారట, మీరు ప్రార్థన చేశారట, అప్పుడు నాకు సీవుడి తీశారు గుర్తుందా అన్నాడు. వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు కాడికి ఏం చెప్తుంది, ఒరే ఆ పాస్ గారు నీకు తెల్ల కర్చీఫ్తో సీవుడి తీశారా అని గుర్తు చేస్తుంది. అడిగి నాకు గుర్తులేదు, నేను ఎవడు కనపడినా తెల్ల కర్చీఫే నాకు ఉండేది, ఎవడు కనపడినా ముక్కు తుడిచివ్వండి, నాకు ఆ ఈడు ఆడని బ్యాగ్ ఉండేది కాదు కదరా అంటే, అది కరెక్టేననియా, అప్పుడులో నాకు బాగా ఇబ్బంది ఉండేదనియా, తిన్నంటనే మోసం వెళ్ళిపోతుండో పొట్ట ఇంత ఉండేదనియా, అప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మమ్మ నీకు నీళ్ళు ఇస్తే మీరు ప్రార్థన చేశారట అనియా, ఆ రోజు నుంచి నాకు తిన్నది అరగడం ప్రారంభమైందనియా. ఈరోజు నేను CISF లో సిఐగా పనిచేస్తున్నానయ్యా, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేస్తున్నాను. నేను సిఐ ఉద్యోగం వచ్చింది. నేను ఈ గ్రామంలో ఎందుకు పనికిరాను అనుకున్నానయ్యా, 25 ఏళ్లకి నన్ను అంత పొజిషన్లోకి తీసుకొచ్చాడనయ్యా దేవుడు. ఎంత అద్భుతమని ఆ రోజు. నిజంగా మీరు మమ్మల్ని నా కోసం ప్రార్థన చేశారట, నన్ను పట్టుకున్నారంట, నన్ను మీ ఒళ్ళో కూర్చోబెట్టినారంట. వీడు చాలా పెద్దోడు అవుతాడమ్మా, వీడు అందరినీ రక్షిస్తాడన్నారన్నమ్మా. ఆ రోజు నేను రక్షణ అంటే ఏంటో నాకు తెలియదు కానయ్యా, మా అమ్మమ్మ ఇప్పటికే, ఒరే మీ చేతిలో కర్ర చూసినప్పుడు నాకు అర్థమైందిరా అన్నాడు. ఏం కర్ర? లాఠీ కర్ర. నువ్వు అందరిని రక్షిస్తావనే అలా అన్నయ్య చెప్పాడు రా అలివనియా అని చెప్తుందంట ఆవిడ. వీడికి ముక్కు సీవుడి లాఠీ కర్ర రెండే గుర్తున్నాయి, నాకు తెలియదు అవన్నీ. కానీ ఈ రోజు వాడు అంటాడు, నేను ఎంత దూరం ఇలా వచ్చానంటే దాన్ని వెనక్కి తిరిగి చూపించినప్పుడు దేవుడు నేను ఎలా నడిపించాడు అన్నయ్య నాకు అర్థమవుతుంది అన్నయ్య. ఏరా మరి ప్రభుని నమ్ముకున్నావా అని అడిగాడు. అంటే అన్నయ్య యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా భార్య యేసు ప్రభుని నమ్ముకుంది, నాకు చర్చికి వెళ్ళడానికి అవ్వదు డ్యూటీల వల్ల, అయినప్పటికీ నేను ఏదో ఒక టైంలో వర్తమానాలు వింటా ఉంటాను. ఈ మధ్య ఇంటికి రావాల్సి వచ్చింది, అమ్మమ్మ చనిపోయారు, అందుకని వచ్చాను, ఒక్కసారి మిమ్మల్ని దర్శించుకుందాం అనిపించింది, అందుకని వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. ఆహా సరే, చాలా సంతోషం, వెరీ గుడ్, నువ్వు ప్రయోజకుడు అయ్యావు, నీ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు ఇంకెంత దూరం ముందుకెళ్తావు అన్నది కాదు, ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఎలా తీసుకొచ్చాడని గుర్తు చేసుకో. ఈ రోజు నువ్వు ఎలా నిరుత్సాహపడిపోతున్నావు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు, ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితిలోకి నడిపించాడు. ఈ రోజు నువ్వు కంగారు పడిపోతున్నావేమో, ముందు దూరం కనపట్లేదు, గుడి కనపట్లేదు, గమ్యం కనపట్లేదు, వెళ్తానా లేనా, అవుద్దా లేదా, భవిష్యత్తు ఉంటుందా లేదా, డబ్బులు దొరుకుతాయా లేదా, ఆస్తి కలుపుస్తుందా లేదా, నా పెళ్లి అవుద్దా లేదా, రకరకాల పరిస్థితుల్లో చాలా మంది ఈ రోజు ప్రపంచమంతా ఈ బాణానికి దొరికిపోయి ఉన్నారు. ఎంత దూరం వచ్చామో నువ్వు ఒకసారి గుర్తు చేసుకుంటే నీ దేవుడు యందు నువ్వు ఎప్పుడు నిరుత్సాహపడవు. నా ప్రాణమా నీ వేళ్ళ కృంగి ఉన్నావు, నీ వేళ్ళ కృంగి ఉన్నావు, నీ వేళ్ళ కృంగి ఉన్నావు, దేవుడని యెహోవా యందు నమ్మిక ఉంచు అని చెప్పుకుంటాడు ప్రాణంతో. కృంగిపోవద్దు. నీ ముందేం జరుగుతుందో నీకు తెలియదు, ఎలా అవుతుందో నాకు తెలియదు, ఏం జరుగుద్దో నాకు తెలియదు, ఎలా వెళ్ళగలనో లేదో నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు వెళ్ళగలవు, నేను నడిపించగలను, నా ప్రణాళికలు నిత్యములు, నా కార్యములు శాశ్వతములు, నీ గురించిన తలంపులు గొప్పవి. నువ్వు కంగారు పడుతున్నావు, ఈ రోజు నీ కళ్ళకు కనపడవు, నా ప్రణాళికలు నీ చెవులకు వినపడవు, నీ చేతులకు తడింతే కనపడకపోవచ్చు. కానీ దేవుడే నీ గురించి ఉన్నతమైన ఆలోచన చేస్తున్నాడు, ఉత్తమమైన ఆలోచన చేస్తున్నాడు, అద్భుతమైన పరిస్థితుల్లో ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో మనం అక్కడ లేం. అలా అని మనం గతంలో ఉన్న చోట మనం ఉండిపోలేదు. చూసుకోండి ఒకసారి, ఎక్కడ ఉండాలనుకున్నామో అక్కడ మనం లేకపోయినా ఎక్కడో ఉండిపోయిన చోట కూడా మనం ఉండలేదు. దేవుడు మనల్ని ఏం చేశాడు, మనల్ని అలా 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 ముందుకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అరుణ చెప్తుంది కదా, ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ అయ్యాను, కానీ ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలారా నిరుత్సాహపడకండి, పిల్లలారా కలవరపడకండి. ఈ రోజు మీరు అపజయం పొందారని తప్పుడు పనులు చేయకండి, ప్రాణం మీద హాని తలపెట్టుకోకండి, శరీరాన్ని అనారోగ్య పాలు చేయకండి.
మీ ఇంటి వారికి దుఃఖాన్ని మిగల్చకండి. అలా నష్టం కలగకూడదు. అపజయాలు ఉంటాయి, కానీ ఈ రోజు ఆమె అపజయము, ఈ రోజు దేవుడు ఆమెను జయంలో ఎలక్షన్ డ్యూటీ చేయడానికి కూడా నిలబెడుతున్నాడంటే ఏంటి ఆ పరిస్థితి? ఒక ఫెయిల్యూర్ని ఆ ఫెయిల్యూర్ దగ్గర ఆపలేదు దేవుడు, అపజయం దగ్గర ఆపలేదు, అక్కడి నుంచి జయోత్సాహంతో నడిపిస్తున్నాడు, ముందుకు తీసుకొస్తున్నాడు, ఆసక్తితో ముందు తీసుకొస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఉండిపోవాల్సిన దగ్గర నువ్వు ఉండిపోకపోవచ్చు, కానీ నిన్ను ఎప్పుడు ముందుకు తీసుకురావడానికి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. నిరుత్సాహపడద్దు. నీ పక్కన చెప్పండి, ఇంతకు ముందులాగా నువ్వు లేవు, ఇంతకు ముందులాగా నువ్వు ఉండవు, నీ చెడిపోయిన పరిస్థితులు అలాగే ఉండవు. రేపు నువ్వు నిరుత్సాహపడుకో, నువ్వు కంగారు పడుకో, నువ్వు భయపడుకో, నువ్వు కంగారు పడి బాధపడుకో, నువ్వు చింతించుకో. నీ విశ్వాసము నిన్ను గొప్ప చేయబోతుంది. జాగ్రత్త. దేవుడు మనతో చేయాలనుకున్న దానిని బలవంతంగా పొందే ప్రయత్నాలు చేయొద్దు. దేవుడు నీకేం చేద్దాం అనుకుంటున్నాడో దాన్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయొద్దు. మీ పక్కన చెప్పండి, దేవుడు నీకేమి ఇవ్వాలంటే అది ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఒక్కరోజు ఆలస్యం అవ్వదు, ఒక్క నిమిషం ముందు రాదు. నువ్వు కంగారు పడితే జరగదు, నువ్వు ఏడిస్తే గీరు పెడితే అవ్వదు. నువ్వు గాబరా పడద్దు, నువ్వు ఉత్సాహంగా ఉండు, నువ్వు నిరుత్సాహపడకు. ఆ బుక్కుకి ఏం చెప్పాడో తెలుసా? అంజూరపు చెట్లు పుయ్యట్లేదు, సాలలో పశువులు లేవు, ద్రాక్ష తోటల పూతలు లేవు. ఓ ఏడుతుంటే దేవుడేమన్నాడు? తప్పక జరుగుద్ది, నువ్వు కంగారు పడకు. సీజన్ వచ్చేసింది, వాతావరణంలో ఎండ వచ్చేసింది, వాతావరణంలో గాలి వచ్చేసింది, తేమ జరిగిపోతుంది. ఏంటి ప్రభువా? డోంట్ వరీ, డోంట్ వరీ, నా ఆయన మాట ప్రకారం జరుగుద్ది. సాలలో ఏమీ లేవు, ఏది నీకు దొరకదు, ఏది నీకు కనబడదు, ఏది నీకు జరగదు, ఏది నీవు నమ్ముతున్నట్లు కనబడదు. అయినా దాని టైంలో అది నీ దగ్గరకు తెచ్చే బాధ్యత ఎవరిది? దేవుడిది. సరైన కాలంలో నీ చేతిలో పెట్టే పని ఎవరిది? దేవుడిది. మీ పక్కలను అడగండి, మీకు మీరేమైనా తయారు చేయగలరా అని. కష్టపడి పని చేసుకోవడం తప్ప ఫలితం ఎవరిది? ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నయ్య మా బాసు ఈ నెల నాకు హైక్ ఇస్తానన్నాడు అయ్యా అన్నాడు. ఇస్తాడా? వెరీ గుడ్, ఇస్తే తీసుకో వెళ్ళాను అంటే ఏటన్నయ్య అలా డౌట్కి చెప్పి వేయటన్నాడు. నాకు తెలియదురా, నువ్వు అనుకుంటున్నావు కదా, ఇస్తాడన్నాడు కదా మీ బాసు, వెళ్ళాన్నాడు. వెళ్ళాడు, ప్రమోషన్ ఇవ్వలే, హైక్ ఇవ్వలే, ఆ శాలరీ పెరగలే. ఫోన్ చేశారు, అన్నయ్య నువ్వు ఇస్తాడా అన్నప్పుడే నాకు డౌట్ కొట్టింది అన్నయ్య. నా డౌట్ నీకెందుకురా, నీ విశ్వాసం ఉంచాలి కదరా అని అంటే అడు అంటాడు, ఏడోనయ్యా దెబ్బ కొట్టాడు అన్నయ్య, నువ్వు డౌట్ కొట్టావు, నాకు దెబ్బ కొట్టాడు దేవుడు. దేవుడు దెబ్బ కొట్టాడు రా, నీ బాస్ దెబ్బ కొడతాడు. మీరు అనుకుంటున్నారు 30 రోజులు నువ్వు కష్టపడిన తర్వాత నీ యజమాని హృదయాన్ని దేవుడే కనుక కరిగించకపోతే నీకు జీతం రాదు, నీకు జీతం రాదు. 30 రోజుల తర్వాత ప్రభుత్వాన్ని దేవుడు కదల్చకపోతే మీకు జీతాలు మీ అకౌంట్లో పడవు. ప్రభుత్వాన్ని కూడా మీరేమీ చేయలేరు. ఏం చేయగలిగారు? ఇప్పుడు జీతాలు చాలా మందికి లేట్ అవుతున్నాయి, పెన్షన్లు రావట్లేదు, ఈఎంఐలు వచ్చేస్తున్నాయి, ఏడికి వచ్చుకుంటున్నారు. ఏం చేయగలిగారు? ఏం చేయలేరు. సచ్చినట్టు ఫైన్లు కట్టుకోవడమే. దేవుడే కనుక హృదయాలు కరిగించకపోతే మనం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పుకోవడానికి అవదర్రా. అందుకే చాలాసార్లు ఏమనుకుంటారంటే దేవుని కన్నా బలముగా మనిషి ఊహించి దాని ద్వారా దేవుడిని సంతోషపరుద్దామని ప్రయత్నం చేస్తారు. అలా ఏ ప్రయత్నాలు చేయకండి. ఏమి దేవుని దగ్గర నుంచి బలవంతంగా పొందే ప్రయత్నం చేయొద్దు. మీ పక్కలో చెప్పండి, బలవంతంగా పొందే ప్రయత్నాలు ఏంటో చెప్పనా? ఉపవాస ప్రార్థనలు ఎరగదీయొద్దని చెప్పండి. 7 వారాల ప్రార్థనలు, 3 వారాల ప్రార్థనలు, 7 మంగళవారాలు, 7 ఆదివారాలు, 7 శుక్రవారాలు, ఏవో 7 మంత్రాలు చదువుతున్నారు. ఈ 7 మంత్రాలు 7 గొట్టు మంత్రాలే. దేవుడేం పడిపోడు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులని చేయకండి. 7 గుళ్ళు తిరగడం అట్ట ఇదొకటి. ఈ మధ్య 7 మందిరాలు తిరుగుతుంది ఒక ఆవిడ. ఏటమ్మా నువ్వు 7 సార్లు 7 మందిరాలకు వెళ్తున్నావు అని మీ అమ్మాయి చెప్పింది. 7 మందిరాలు అంటే అప్పుడు చెప్తుంది, పాస్టర్ గారు 4 దిక్కులు ఉంటాయి కదా, 4కి 4 మధ్య దిక్కులు ఉంటాయి కదా, 4 దిక్కులకి వెళ్ళి 4 మధ్య దిక్కులకి తిరిగి 8వ దిక్కునున్న గుడికి వచ్చేటప్పటికి దేవుడు కార్యం చేసేస్తాడు. ఇది అక్కడ దిక్కులు తిరగడమో? ఎవరు చెప్పారు నీకు అని అంటే మా అయ్యగారు చెప్పారని. ఎవడా అయ్యా? ఎవడాడు బైబిల్లో లేని చెప్పేవాడు? అలాంటి దొంగ బోధకులు ఎంతమంది ఉన్నారు? మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కార్యాలు జరగాలంటే నేను మీ ఇంటికి వచ్చి 7 వారాలు ప్రార్థన చేయాలని చెప్తే అది బయటితో తొలిపేసేయండి, నిర్దాక్షిణ్యంగా తొలిపేసేయండి. ఎందుకో తెలుసా? ఆడు దొంగ.
ఆడే దొంగ ప్రవక్త, ఆడే దొంగ సేవకుడు, ఆడే గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. 7 వారాలు, 7 మంగళవారాలు, 7 ఆదివారాలు, 7 శుక్రవారాలు, 7 శనివారాలు, 7 రాత్రుల ప్రార్థనలు, ఇవన్నీ అబద్ధాలండి. అలాగే 50 రోజులు తినాలి ప్రార్థనలో, 40 రోజులు బైబిల్ ధ్యానాలు, ఇళ్ళు దొంగలే. వీళ్ళు కూడా వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, ఆ మనుషుల్ని పోగేసుకోవడానికి. నిన్ను రోజు దేవునితో నడిపించేవాడు సేవకుడు. 40 రోజులు నడిపించి 41 రోజు ముంచేసేవాడు కాదు. ఈ అందరూ ఆ బ్యాచే. ఇన్ని రోజులు తీర్మానాలు దేవుడి దగ్గర లేవు, రోజులు దేవుణ్ణి బైండ్ చేయలేవు, వారాలు దేవునికి ప్రశస్తమైనవి కావు, రాత్రులు దేవుడికి ప్రాముఖ్యమైనవి కావు. మరో బ్రదర్ చెప్తున్నాడు, మీరు గనక 14 రోజులు ఉదయం 3:30 నుంచి 4:30 కనుక ప్రార్థన చేస్తే 15వ తారీఖు ఆకాశ తుమ్ములు తెగిపోతాయి అన్నాడు. ఏటో 14 రోజులు తెగిపోతే ప్రార్థన చేస్తే ఎప్పుడు తెల్లవారుజాము 3:30 నుంచి 4:30. ఏమండి, 4 జాముల్లో 4వ జాము అని చెప్పబడిన 3 నుంచి 6వ జాము అనేది ప్రశస్తమైంది. అయితే మొదటి దినానికి మొదటి జాముగా పరిగణించబడుతున్న సూర్యోదయం ముందు మీరు లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టమని చెప్తుంది, కానీ దానివల్ల లాభం పొందుతామని ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ మచ్ బెనిఫిట్. సూర్యోదయం లేచి సంధ్యావందనం చేస్తూ ఇది ఆడికి నీకెందుకయా? సూర్యుడు దేవుడు అనుకునే వాడికి ఆ నొప్పి. నీకు దేవుడు వేరు, సూర్యుడు వేరు. సూర్యుడి వందనం చేయటానికి పొద్దున్న లేచి నువ్వు ప్రార్థన చేయడం ఏంటి? ఒక ఆయన అంటున్నాడు, తూర్పు దిక్కున నిలబడి 7 సార్లు 91వ కీర్తన చదివి 3 సార్లు 23వ కీర్తన చదివి ఎత్తి మీద బూడి చేసుకుని గెలుతున్న ఆ పిచ్చోళ్ళగా ఉన్నావు నువ్వులు. 7 సార్లు కీర్తన ఏంటి, 3 సార్లు ఇంకో కీర్తన ఏంటి? దేవుని వాక్యాలు అన్ని ప్రశస్తమైనవే. దేవుడి దగ్గర బలవంతంగా తెచ్చుకుని గుంజుకుని ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేసే దొంగ సేవకుల యొక్క మాటలు వినకండి. అలాంటి ప్రవక్తలు అనుకునే వారిని వెంబడించకండి. కడవరి కాలం ప్రతి ఒక్కడు యేసు ప్రభు నేనే కలిగి ఉన్నానని చెప్పుకునే వాళ్ళు వస్తారు. వాక్యం తెలుసుకో, వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని చదువు, ఆత్మ చెప్తున్న సంగతులు విను, మనుషులు చెప్తున్న సంగతులకు పెడచెవులు పెట్టు. ఇలాంటి వాటిని ఎప్పుడు నమ్మి బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేయదు. ఉపవాస ప్రార్థనలు ఎరగదీయకండి. చెప్పండి అందరికీ. ఉపవాసం దేవుని మనసును కరిగించదు, నిన్ను కరిగిస్తుంది, నిన్ను కంట్రోల్ చేస్తుంది. సో ఉపవాసం అనేది దేవునితో సహవాసం పెంచుకునేది, అంతేగాని కడుపు మార్చుకుని దేవుడి దగ్గర గుంజుకునేవి కావు. ఇలాంటి పని చేయదు. రెండవ విషయం చెప్తున్నాను, కన్నీటి ప్రార్థనలతో ఏడుపు కొట్టు ప్రార్థనలు చేయకండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఏడుపు కొట్టు ప్రార్థనలు చేయకండి. దానికి కన్నీటి ప్రార్థనలను టైటిల్ పెట్టకండి. ఈ మధ్య ఇది ఒక ప్రార్థన అయిపోయింది, అందరూ కలిసి ఏడుద్దాం రండి అంటున్నాడు ఒకడు. దాని పేరు విజ్ఞాపన ప్రార్థన. ఏమండి, దేశమా మొర్రపెట్టు, దేశమా అంగలార్చు, దేశమా కన్నీరు కాచు, ఇది వాక్యమే. కానీ నీవు నీ అవసరతల కోసం కన్నీరు కాచమని బైబిల్ చెప్పలేదర్రా. నీ లిస్ట్ అంతా పట్టుకెళ్ళి దేవుడా ఇన్స్టాల్మెంట్, దేవుడా ఇన్స్టాల్మెంట్, నీ ఇన్స్టాల్మెంట్కి ఏడుతావు. ఏడిస్తే దేవుడు దుబ్బ కింద పడిపోయి అమ్మలా పెట్టి ఏడిచేస్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ దానికి వాక్యం లింక్ ఏంటో తెలుసా? తల్లి మరిసిపోయినా నువ్వు మరిసిపోనా, తల్లి మరిసిపోతే నేను మరిసిపోతాను, తల్లి మరిసిపోయినా నేను మరిసిపోను అన్నాడు, రైటే. ముద్దు వచ్చి వరకు ఎత్తుకుంటానన్నాడు, రైటే. సంకని ఎత్తుకుంటానన్నాడు, రైటే. ఎందుకు నువ్వు ఏడిచేస్తున్నావు? ఎందుకైతే అది ఆయన చెప్పాడు కాబట్టి చేస్తాడు. నువ్వు ఎలా పడిపోయినా నేను లేవనెత్తుకుంటాడండి ఆయన. ఓరకే ఏడిసేడు, ఏడుపులు. ఇటు పాస్టర్ గారు ఏడిచేస్తుంటే అటు పాస్టర్ గారు ఏడిచేస్తుంటే సంఘం వాళ్ళిద్దరిని చూసి ఏడుతుంది. ఇలా కావాల్సిన దానికి వచ్చేట్లే. మా ఈ గారు ఏడిచేస్తున్నారు, మా అమ్మగారు ఏడిచేస్తున్నారు, ప్రభు వాళ్ళు ఏడుపు తీసేయను ఆయన. మీ అమ్మ ఏడితే మీ ఆయన ఏడితే ఏమవుద్ది? ప్రభుకి ఏమవుతో ఆయన అలాగే ఏడుపు కొట్టు ప్రార్థనలతో కరిగించేద్దామని ప్రయత్నం చేయకండి. ఇలాంటి మంత్రాలు ఏం దేవుడి దగ్గర చింతకాలు రావచ్చు. అలాంటివి ఎప్పుడు ఏడుపు ప్రార్థనలు. ఎప్పుడు ఏడుస్తావు? నీ కన్నీరు దేవుడిని కరిగించేది కాదు, నీ హృదయమును చింపుకొని ఒప్పుకోవాల్సినది, మార్చుకోవాల్సింది, నీ జీవితంలో విడిచుకోవాల్సింది, నీ దేవుడిని అర్థించడానికి నీ కన్నీరు ఉపయోగపడాలి. అంతేగాని ఆయన దగ్గర నుంచి తెచ్చుకోవడానికి కాదు. ఏదో ఏడిసేసి చాలా మంది మరి ప్రేయర్కి రాగానే వచ్చి కూర్చుని నిలువు మోకాలు సెల్యూట్ వేసి ప్రభుకు సెల్యూట్ కొడతారు. నిలువు మోకాళ్ళు వేసి సెల్యూట్ కొట్టి అన్నాళ్ళు ముద్దులు పెడతారు. ముద్దులు పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తారండి ఏడుపు. కర్చీఫు, చీరకొంగు మొత్తం ముద్దలు చేస్తారు. చేసిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేశానండి, తెల్లవారు దేవుడు ఇచ్చాడండి. ఇలాంటి దొంగ సాక్ష్యాలు చూసి ఈ దొంగ ఏడుపులు తయారవుతారు. మళ్ళీ అమ్మా నువ్వు ఏడిసినా ఏడవకపోయినా దేవుడు కార్యాలు చేస్తాడర్రా. మీ పక్కలు చెప్పండి.
ఏడుపు పడిపోడు నీ దేవుడు, అందులో నీ దొంగ ఏడుపుకి అసలు పడిపోడు. అవసరతల కొరకు ఏడిచే ఏడుపు వేరు, దేవుని ఆత్మ యొక్క భారముతో మూలిగే మూలిగి వేరు. గొవ్వ మూలిగినట్టు మూలగాలట. పరిశుద్ధమైన ప్రార్థనలో కన్నీటి చుక్కలే ఉంటాయి, కన్నీటి దారాలతో నీ ఏడుపులు ఉండవు, అరుపులు ఉండవు. దేశము మొర్రపెట్టే అంగలార్పు వేరు. ఆ శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఇదిగో ఈ రోజు ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ తో పాటు పక్కన ఉన్నటువంటి సిరియా దగ్గర నుంచి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి 12 దేశాలు దాడి మొదలవుతుంది. 13 దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి జరుగుద్ది. అప్పుడు దేశం అంగలారుస్తుంది, మొర్రపడద్ది, పరుగులు పెడతారు ఒక్కొక్కడు. యుద్ధము సమీపించిపోయింది, ఆఖరి యుద్ధాలు జరిగిపోతా ఉన్నాయి. ప్రపంచము అంతము సమీపించబోయే సూచనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయింది, ఇక ఎంతో దూరంలో లేదు మన అంతం. ఈ లోపు దేవుని దగ్గర నుంచి ఏదో తెచ్చుకుందామని కాదు, దేవుణ్ణి తెచ్చుకుందామని కనికరపడండి. దేవా నువ్వే నాతో ఉండేలాగా అనేలాగా హృదయాన్ని దేవుని మీద తెచ్చుకోవడానికి ప్రయత్నించేయండి. ఎప్పుడు ఈ ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇన్ని రోజుల ప్రార్థన, ఇన్ని కుటుంబాలకు వెళ్ళడం, ఇన్ని ఇళ్లలో ఉండడం, ఇన్ని దినాలు ప్రార్థనని ఈ 40 రోజులు మనటి వరకు ఏసు వరకు ఏడిచారు కదా. ఈ 40 రోజులు ఏడుపులు యేసుప్రభు శ్రమ పడ్డా. 40 రోజులు యేసుప్రభు శ్రమకి సేవకు వచ్చాడు. మరి ఈ 40 రోజులు ఏడిచిన వాళ్ళందరూ దేనికి వచ్చారు? అయితే 41 రోజు ఏసులో కోడుకు మాంసం తినడానికి వచ్చారు. అలాంటి పనులు చేయకండి. మొట్టమొదటిది దేవుడు ఏం చేయకపోయినా ముందుకు వెళ్ళాల్సిన విషయం చెప్తానండి. నీ ఇల్లు నీ గృహం లేకపోయినా ముందుకు సాగిపోండి. మీ పక్కలో చెప్పండి. దేవుడి దగ్గర నుంచి బలవంతంగా తెచ్చుకోకూడని విషయాలు ఇవి నీకు రావు. ఇల్లు లేకపోయినా, మంచి గృహం లేకపోయినా నీవు ఇంట్లో అద్దె కట్టుకోవడానికి బాకీ ఇస్తాడు, కంగారు పడకు. దేవుడి దగ్గర నుంచి నాకు సొంత ఇల్లు ఇవ్వాలి అని మీరు తిప్పలు పడద్దు. మీ పక్కలో చెప్పండి. ఇల్లు కావాలని ఏడవకండి, ఇల్లు కట్టుకోవట్లేదని దుఃఖపడకండి, ఇల్లు లేదని మీ ఆవిడ్ని తినేయకండి, ఇల్లు రాయించుకురా అని చెప్పి మీ అత్తోరింటికి వెళ్ళకండి, ఇల్లు ఇవ్వట్లేదని జగన్ వెనకాతలు తిరక్కండి, ఇల్లు గొడవ పెట్టకండి. ఎందుకో తెలుసా? 127వ కీర్తన 1వ వచనం ఏం చెప్తుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. అయినా ముందుకు వెళ్ళిపోండి. ఇల్లు విషయంలో మీరు ఎంత ఏడిసినా మీకు రాలేదు అని అంటే దేవుడిది కాదు. ఇల్లు మీరు కట్టలేకపోయినా కంగారు పడకండి, పునాదేశి ఉండిపోయినా బాధపడకండి. లేదని మాత్రం ఏడవకండి, గుంజుకుని తేకండి. అప్పు చేసి ఇల్లు కట్టకండి. అది కట్టారా మళ్ళీ మొత్తం అప్పు తీర్చడానికి జీవితకాలం ఆరిపోతాయి. ప్రయత్నం చేయొద్దు. మొట్టమొదటిది ఇంటి కోసం ఎప్పుడూ కూడా విపరీతంగా ఏడవద్దు. ఒకవేళ నీకు ఇల్లు కట్టాలని కానీ కొనాలని కానీ ప్రేరేపణ వస్తుందంటే దేవుడిది అయితే ఎంత ఆటంకాలు వచ్చినా ముందుకెళ్ళద్దండి. ఎందుకు? వాగ్దానం ఎవరిది? దేవుడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు అవట్లేదంటే అసలు నువ్వు కంగారు పడతావు. సంతోషంగా నీకేది ఉంటే దానిలో నుండు. ఎంతకాలం అయినా పర్వాలేదు, అది క్వార్టర్ అయినా పర్లేదు, ఇల్లు అద్దెైనా పర్లేదు, లేకపోతే ఎవరైనా ఉండమన్నా అవుట్ హౌస్ అయినా పర్లేదు, చిన్న ఇల్లు అయినా కంగారు పడదు. కట్టాలని తిప్పలు పడద్దు, కొనాలని ప్రయత్నించేది. నీ తలకు మించిన తలపాగా చుట్టకు. లేనిపోయిన దానికి ఇన్సూరెన్స్ ఏంటిది, లోన్లు పెట్టుకో, హౌస్ లోన్లు పెట్టుకో, ఏదో పెట్టి కట్టేద్దామని తిప్పలు పడకు. ఇల్లు విషయంలో దేవుని యొక్క ఏర్పాటు లేకుండా నీ దగ్గరికి జరగదు. ఒకవేళ దేవుని ప్రేరేపణ లేకపోయినా హృదయ ప్రేరేపణతో ప్రయత్నం చేసినా లాస్ట్ మినిట్ వరకు నీకు దక్కలేదు అని అంటే అస్సలు దేవుడి దగ్గర శోధించబడకు. నువ్వు శోధించద్దు. నువ్వు కట్టలేకపోయినా, వాటా రాకపోయినా, ఇల్లు లేకపోయినా, నీ తల్లిదండ్రులు నిన్ను మోసం చేసినా, ఏది జరగకపోయినా ఇల్లు విషయంలో మీరు అసలు తొందరపడదు. ఎందుకో తెలుసా? పరలోక ముందు నీకు శాశ్వతమైన ఇల్లు ఉంది, అది దేవుని వాగ్దానం. భూమి మీద నీకు కావాలంటే ఇస్తాడు, లేకపోతే లేదు. తొందరపడదు. పక్క వాళ్ళకి చెప్పండి. ఫస్ట్ విషయంలో దేని గురించి ఆడవద్దు? ఇంటి గురించి ఆడవద్దు. ఇల్లు గురించి ఆడవద్దు అన్నాను కాబట్టి మరి టీవీ కావాలంటేనో వాళ్ళమ్మ టీవీ ఇల్లే వద్దంటే ఇంట్లో ఉండే టీవీ నీకేలా? కాబట్టి భూ సంబంధమైన వాటి కొరకు మీరు ప్రయాసపడకండి, వాటిలో దేవుడు ఉండడం. ఏమేమి కోరుకోవద్దన్నాడు? 2 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో భూ సంబంధమైన వాటిని వేటిని మీరు కోరుకోక్కర్లే. మీకేం కావాలో దేవుడు వాటిని ఇస్తాడు. తగిన సమయమును మీకు అన్యాయం చేయకుండా నమ్మకంగా ఇచ్చే దేవుడు యేసయ్య అనుకున్నాడు. రెండోది, పెళ్లి విషయంలో దేవుని శోధించకండి. పెళ్లి వివాహం అవ్వకపోయినా ఏడవకండి, ఏడిపించకండి, శోధించకండి. నాకు పెళ్లి అవ్వట్లేదు, ఏంటి నాకు సంబంధం లేదా, మీ ఊర్లో ఎవరు లేరా, నాకు పిల్లని ఎవరెవరా, ఎక్కడ ఉంది సంబంధం, పాస్టర్ గారు సంబంధం లేదు చూడరా, అయ్యగారు ప్రార్థన చేయండి నాకు పెళ్లి అవ్వట్లేదు,
ఏటై గారు లేట్ అయిపోతుంది, 40 వచ్చాయి, 50 వచ్చాయి. 50 వచ్చినా 40 వచ్చినా టెన్షన్ పడకు, నీకు రైట్ టైంలో దేవుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? బైబిల్ ఏం చెప్తున్నా? 68 కీర్తన 6వ వచనం, ఏకాంగులను సంసారులుగా చేయవాడు దేవుడు. సో నీ ఒంటరితనాన్ని కలపాలంటే ఎవరు ఆలోచన? దేవుని దివ్యమైన ఆలోచన. ఒకవేళ ఒంటరిగా ఉండాలనుకో, నువ్వు కోరుకున్నంత మాత్రంలో నీ దగ్గరికి వస్తుంది, ఆ తర్వాత ఎగిరిపోద్ది పక్షి ఎగిరినట్టు. ఎగరగొట్టుకో మాకు, తొందరపడి దూరిపో మాకు. దేని పడితే దాన్ని బస్ స్టాప్ లో బాగుందని తెచ్చి మాకు. ఎక్కడైనా బాగున్నాడు అని చెప్పాడు వెనకాతలు పరిగెత్తి సైకిల్ వేసుకుని వెళ్ళిపోయావు గనక దెబ్బ అయిపోతావు. అవన్నీ తేడాలో జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి తొందరపడకూడదు. చెప్పండి, ముందున్న పిల్లలందరికీ చెప్పండి. పెళ్లి విషయంలో తొందరపడద్దు, పెళ్లి అవ్వలేదని గాబరా పడద్దు. నీ విషయంలో దేవుడికి ఆలోచన ఉంది, దేవుడి ఉద్దేశం కలిగి ఉంది. సంసారులుగా చేయవాడు ఎవరు? తొందరపడి లవ్వులు కొవ్వులు చెయ్యకు. అందుకే అవన్నీ మీరు కోరుకున్నారు కాబట్టి తర్వాత మీకు శ్రమ అయిపోద్ది, అందుకని మీరు చెయ్యొద్దు. సో వివాహం విషయంలో దేవుడు తన చిత్తాన్ని గంభీరంగా చేస్తాడు, పర్ఫెక్ట్ గా జరుగుద్ది, ఉత్తమమైన జరుగుద్ది, మేలైన జరుగుద్ది. నీకు భూమి మీద ఎక్కడ దాచున్నా పరిగెత్తుకుని నీ దగ్గరికి వచ్చేస్తుందండి ఆ మనిషి. అందుకే మనం లోకంలో సామెత ఉంది, వాంతులు వచ్చినా కళ్యాణం వచ్చినా, అదే కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా అవి ఆగలంట. ఎందుకు? నువ్వు ఆపిన కక్కెతావు అంతే. పెళ్ళైనంతే, నువ్వు వద్దన్న పక్కన అయిపోద్ది అంతే. చేసే ప్లాన్ ఎవరిది? ఇల్లు కట్టించే ప్లాన్ కూడా ఎవరిది? పక్కన అలాగే జరిగిపోద్దండి, ఉన్నట్టుండి అయిపోతే అంతే. మీరు అప్పటి వరకు మీకు డబ్బులు ఉండవు, కానీ ఇల్లు కొందాం అనుకుని మీరు ఆలోచించక మునిపే అన్ని సెట్ చేస్తాడు దేవుడు. తప్పని వచ్చేది, రిజిస్ట్రేషన్ కాగితం నీ చేతిలోకి వచ్చేది అంతే. ఇల్లు ఏంటి ఇల్లా? ఏ శేఖర్ గారు నవ్వుతున్నారు. ఆయన వచ్చి నాతో అన్నాడు, అనయ్య సారూరులో మా అమ్మగారి స్థలంలో మా నాన్నగారి స్థలాలు అయ్యో ఉన్నాయి అని అన్నాడు. నీ పార్తీపురంలో ఇల్లు ఉంది? ఇల్లు అన్న. పార్తీపురంలోనా ఉంది, కానీ నేను ఇక్కడ కట్టననియా, నాకు సర్వీస్ లేదనియా, నేను ఇక్కడ నుంచి ఉద్యోగం ఉండదని అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, నీకు దేవుడు కడతాడు వెళ్ళాను. ఆ తర్వాత వచ్చి ఇల్లు కట్టేసిన తర్వాత అన్నాడు, అన్నయ్య ఏంటన్నయ్య ఇది, నా లైఫ్ లో నేను ఇల్లు కడతానని అనుకోలేదు అన్నయ్య. నిజమే, నీ సొంత ఇల్లు నీకున్నాయి, నీ తల్లిదండ్రుల ప్రాపర్టీ నీకుంది, అంతా నీకుంది. కానీ దేవుడు అనుకుంటే నువ్వు అనుకోక్కర్లేదర్రా, నువ్వు అనుకోక్కర్లేదు. ఆయనకి లోన్ వస్తుంది అనుకోలేదు, కానీ టక్కన వచ్చింది. అన్ని ఏర్పాట్లు అలా జరిగాయి. ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆయన మళ్ళీ తిరిగి పార్వతీపురం వచ్చాడు. 3 సార్లు ట్రాన్స్ఫర్ అయింది, 3 సార్లు సీ బుక్ మీద మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఇల్లు చక్కగా కట్టుకున్నాడు. దేవుడు చక్కగా ఇంటిని ఏర్పాటు చేసి. నువ్వు అనుకున్నది అవ్వదు, దేవుడు అనుకున్నది అవ్వదు. చెప్పండి, నువ్వు పెద్ద పైకి చూస్తున్నావేమో, దేవుడు నీకు కావాల్సినట్టు తలదించుకునే ఇల్లే ఎత్తాడు. ఏ గుమ్మంలోకైనా తలదించుకునే వెళ్ళాలి. చెప్పండి మీ పక్కన. ఎందుకో తెలుసా? మహిమ గల రాజు తల ఎత్తుకుని గుమ్మంలో నుంచి వెళ్తాడు కాబట్టి. ఎవరైనా గుమ్మములారా తల ఎత్తుకొనడే, మహిమ కలిగిన ఈ రాజు వెళ్తాడు. మనుషులారా తలదించుకుని వెళ్ళడే, లేకపోతే బొప్పు కొట్టేద్ది, గుండు పగిలిపోద్ది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చే దాని గురించి తొందరపడదు. మొదటిదేంటి? ఇల్లు. రెండోది ఏంటి? పెళ్లి. మూడోది లేకపోయినా ఏడవకండి, ఏడిపించకండి, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోండి. మూడోది ఏంటి? పిల్లలు. ముందుకు మాత్రం సాగిపోండి. కార్యాలు లేట్ అయినా ఆలస్యమైనా కంగారు పడకండి. అందుకే చాలా మందికి ఒక తప్పు పలుస్తుంది. ఆడపిల్లండి అందొక ఆవిడ వచ్చి, నువ్వు ఆడదానివి కాదా అన్న అంటే, నేను ఆడదాన్నే అన్న. నీకు కోడలకి ఆడపిల్ల పుడితే ఏడు మొహం పెట్టుకొచ్చేవేంటి? బుర్రలేనా ఏంటనుకున్నావు అసలు? నువ్వు ఆడదాని అయ్యండి, నీ ఇంట్లో ఆడపిల్ల పుడితే మొహం విచార పెడతావా అంటే ఏదో శబ్దం అనుకుని ఏదో చెప్పాను బాబు అని. నోరు జారిసింది, గుండెలో నిండిపోతే నోరు ఆపుతుందా? పుల్లిపోద్ది డబ్బుకి. నీ బుద్ధి బయటపడిందే, దాన్ని అప్పుడే మొదలెట్టేసావా? ఆడపిల్ల పుట్టిందని బయట పెడతావా? ఆ రోజే నీ నోట్లో 4 ఒడ్లకి చేసేయాల్సింది, చచ్చిపోయిందన్నా. ఊరుకోండి బాబు, తెచ్చేస్తాను కోడలనే అండి. ఎలా? ఆడపిల్ల పుట్టిందంట, ఆడపిల్ల. ఎప్పటికీ ఆడపిల్ల మగపిల్ల అనే ఏ విచక్షణ ఎవరు తేకూడదు. దేవుడు గర్భఫలము బైబిల్ ఏం చెప్తుందో చూడండి, 127:3లో ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలు. బహుమానం ఎవరిది? చెప్పండి మీ పక్కలకి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసుకో. ఏది ఇచ్చినా తీసుకో, 1 ఇచ్చినా తీసుకో, 2 ఇచ్చినా తీసుకో. నువ్వు 4, 5 కనకని చెప్పు.
ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఏటు ముచ్చటగా ఏటాడు సురేష్ వచ్చాడా? సురేష్ ఆడికి ఫస్ట్ చెప్పాను, ఒరే ఆడపిల్ల పుట్టింది, దేవుడు దీవి నీకు తిండి అడద్దు, సంతోషంగా ఉండి. రెండోది తీసుకుని వచ్చాడు. ఏంట్రా అన్నాడు. 2 అన్నాడు. మరేం పర్లేదు, దేవుడు నీకు ఇస్తాడు, ఆడపిల్ల పుడుతుంది, ధైర్యంగా ఉన్నాను అనగా అన్నాడు. అదంతేరా. 3వ దాన్ని పట్టుకొచ్చాడు. మళ్ళీ దేవుడు దీవిస్తే అలాగే దీవిస్తాడు. 3వది ఆడపిల్లే. దేవుడు దీవెన కొరచ కాదు, యెహోవా వాస్తవం కొరచ కాదు, అది సమృద్ధి దీవెన. సుకన్య యోజన కాదు, సమృద్ధి దీవెన. వచ్చి పడిపోయింది అంతే. వాడు వచ్చి అన్నాడు, అనగా 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకోటి చూడరా అన్నాడు. ఈ బుర్ర ముందు ఉండాల. ఏది ఇచ్చినా దేవుడే. మగపిల్లడైతే ఇంకా ఏడుపురా నాయన, ఇంకా ఏడుపు. ఆడపిల్ల కంగారు పడకు, ఏది ఇబ్బంది పడదు. ఆడపిల్లైనా మగపిల్లైనా మన పెంపకంలో ఆధారపడదు. ఈరోజు మీ పిల్లలు మీ చెయ్యి దాటుతున్నారు అని అంటే తప్పక మీరు దాని విషయంలో శోధించబడుతున్నారు చూసుకోండి. అలాంటి పని చేయవద్దు. పిల్లలు లేకపోయినా కంగారు పడద్దు, బలవంతం చేసి తెచ్చుకోకండి, లాక్కోకండి, గుంజుకోకండి, ఏడవకండి. ఏడిసి తెచ్చుకున్నది ఏది సుఖంగా ఉండదు, సంతోషాన్ని కలిగించదు. ఆ నొప్పి బాధ మీరు పడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో పిల్లలు లేకపోయిన వాళ్ళు ధన్యులు. చెప్పరేటి గొడ్రలా పిల్లలు కలిగినదానా జైగీతు వెచ్చి పోడతావు అన్నాడు దేవుడు. నువ్వేంటి ఏడుతున్నావు? పిల్లలు లేకపోతే కంగారు పడకండి, అవసరమైతే 10 పిల్లలు పెంచుకుందాం, 3 పిల్లలాగా. అంతేగాని పిల్లలు లేరని ఏడిచి నా పిల్లలు కాదు, నా పిల్లలు కాదని ఏడవకండి. ఎప్పటికీ మీరు దుఃఖపడకూడదు. దేవుని చిత్తం అది. లాక్కున్నారా మీకు ఇబ్బందే, బాధపడి లాక్కున్నారా మీకు కష్టమే, ఇబ్బంది పడతారు. సో ఈ 3 విషయాలు కూడా ఏమీ కంగారు పడదు. దేవుడు మనతో చేయాలనుకున్నది ఇంకా పూర్తి అవ్వలేదు, మధ్యలో విడిచిపెట్టడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపో. మీ పక్కలో చెప్పండి, దేవుడితో మనతో ఇంకా పూర్తి అవ్వలేదు, మధ్యలో ఆపడు దేవుడు, కాబట్టి హ్యాపీగా ముందుకెళ్ళిపో. మధ్యలో ఆపడు దేవుడు, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా చెయ్యాలనుకుంటున్నాడు, ఆయన మానడు. అది అయ్యేలోపు నువ్వు వెళ్ళవు, అది అయ్యేంత వరకు నువ్వు ఉంటావు, అది జరగకుండా నువ్వు పోవని చెప్పు. చెప్పరా? నువ్వు నిరుత్సాహపడకూడదని చెప్పు. దేవుడు చేసే ఏ కార్యమైనా ఆలస్యం అవ్వకుండా రైట్ టైంలో వస్తుంది. ఎలాంటి పరిస్థితి అయినా 1 నిమిషం లేట్ అవ్వదు, ఒక రోజు లేట్ అవ్వదు, 1 నిమిషం తొందరగా రాదు. కానీ దేవుడు ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా చేస్తాడు, ఉత్తమంగా చేస్తాడు, సంతోషంగా చేస్తాడు, సమాధానంగా చేస్తాడు. ఆయన తగిన కాలంలో వస్తాడు. అంజూరపు చెట్లు పుయ్యకపోయినను, ద్రాక్ష చెట్లు పూతపట్టకపోయినను, నీ స్థానంలో పశువు లేకపోయినను, నీ పొలంలో పైరు లేకపోయినను, ఆయన చెప్పాడంటే చేసి పెడతాడు. అంతే. చెప్పండి, ఆయన చెప్పాడంటే చేస్తాడని చెప్పండి. ఏమండి, ఈ మాటలు చెప్తున్న నేను ఒక మంచి ఉత్సాహంతో, మంచి నిరీక్షణతో, మంచి వాగ్దానమైన దేవుని అనుభవించి చెప్తున్నాను ఈ పదం. నేను ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు సంఘం లేదు, ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు మందిరం లేదు, ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఈ క్యాంపస్ లేదు, ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు మీరెవరు ఇక్కడ కనపడని వాళ్ళు లేరు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నిలబడు, నేను చెప్పాను నీ గురించి, నేను చేస్తాను ఇక్కడ కార్యం అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి 16 ఏళ్ళు ఆ కళ్ళమ్మటి వచ్చిన నీళ్లు నాకు ఉప్పగా తగలలేదు, ఆహారంగా మారే. నా పరుపు నన్ను తేలజేసిందన్న దావీదు మాట నాకు తెలుసు. నా కన్నీరు నన్ను లేపింది. ఎప్పుడు ఏడుస్తూ పడుకునేవాడినో తెలియదు, ఎప్పుడు లేచేవాడినో తెలియదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 16 ఏళ్ల నా నిరీక్షణ. 1 రోజు కూడా నేను ఏడవలేదు. అయ్యా ఏది సంఘం, ఏంటి పరిస్థితి, ఏది మందిరం, ఏది జనం, ఎవరు వింటారు నా మాట, ఏం చెప్పాలి నేను? నా మాట వినని అడవి బ్రహ్మజముడు చెట్ల దగ్గర నేను పెట్టాను, నువ్వు మాట్లాడుకుంటూనే ఉండన్నాడు. అంతే. ఏం చేశాను నేను? ఎవరి దగ్గరికి వెళ్ళాను? ఎక్కడికి పారిపోయాను? ఎవడు అన్నం పెడతాడని చేతులు చాచాను? ఏ లోకానికి పరిగెత్తలేదే. దేవుడు చెప్పాడు, ఆ మాట బైబిల్లో రాయబడి ఉంది, అది జరిగి తీరుతుందంటే నిరుత్సాహపడలేదు. ఈరోజు ఆలివ్ గ్రీన్ అనే వ్యక్తి అంత ఆశ్చర్యంగా సంతోషంగా దీవించబడి ఉన్నాడని ఎవరైనా అనుకున్నాడంటే ఒకే ఒక కారణం, నా బ్రతుకులో నిరుత్సాహం లేదు. నా బ్రతుకులో నిరుత్సాహం లేదు. నేను ఏ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి నాకు ఇది లేదని ఏడవలేదు, నాకు ఇది కావాలని ఆశపడి ప్రార్థన చేయలేదు. ఓ రూపాయి గురించి దేవుని వైపు చూడలేదు, ఓ మనిషిని నా దగ్గరికి పంపని నేను దేవుని అడగలేదు. దేవా, నేను నీ సన్నిధిలో ఉండడానికి నాకు భాగ్యం ఇవ్వు, లేకపోతే నన్ను చంపేయి, అంతేగాని నీ నుంచి నేను దూరం అవ్వనని చెప్పాను. ఏ రోజు నిరుత్సాహపడలేదు, ఏ రోజు కృంగిపోలేదు, ఏ రోజు దిగులు పడలేదు, ఏ రోజు మనుషుల దగ్గర అవమానాలు వచ్చిన రోజు కూడా కళ్ళమ్మటి నీళ్ళని నోట్లో ముంచుకున్నాను తప్ప దేవుని దగ్గరికి తీసుకురాలా. ఏ రోజు దుఃఖపడలేదు.
దేవుని యందు నా నిరీక్షణ సిగ్గుపడదనడానికి నేనే నిదర్శనం. నీ నిరీక్షణ సిగ్గుపరచడు దేవుడు. కంగారు పడదు సేవకుడా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, ఏ స్థితిలో ముందుకెళ్తున్నావు, దిగులు పడుతున్నావేమో, భయపడుతున్నావేమో, కంగారు పడుతున్నావేమో, చింతిస్తున్నావేమో, దేవుడు నిన్ను ముందుకు కొనసాగిస్తాడు. కంగారు పడకండి. నత్తకొల్లం చూసారా మీరు ఎప్పుడైనా? నత్త, స్నేల్ నత్త తెలుసు కదా. నత్త సముద్రం నుంచి అవతల వైపు వెళ్దాం అనుకుంది అనుకోండి, ఎదగలదా? నత్త ప్రయాణం ఎంత స్పీడ్గా వెళ్తుంది? స్పీడా స్లోనా? ఎంత స్లో? అలాంటిది మెల్లిగా ఒక ఓడ ఎక్కింది అనుకోండి, అది అలా ఓడ తీసుకెళ్ళిపోద్దా? నత్తగుల ప్రయాణాన్ని కూడా అవతల తీసుకెళ్ళిపోద్ది దేవుడు. ఆయన నన్ను నడిపించువాడా, చెప్పండి, నన్ను అద్దరికి చేర్చువాడా. ఎవరి నావలో యేసుంటే ఆ నావకి తుఫాను వస్తుంది. ఎవడి నావలో యేసుంటే ఆ నావ అద్దరికి చేరుద్ది. ఎవడి నావలో యేసుంటే ఆ నావ సముద్రంలో సుడిగాళ్ళుతికి తిరిగిపోయినట్టు కొట్టుకుపోతున్నట్టు జీవితం. కానీ నిన్ను అద్దరికి చేరుస్తాడు. నీ కలవరాని కన్నీళ్లు తుడుస్తాడు. నిన్ను తీసుకెళ్లి సంతోషంగా నిలబెడతాడు. నీకోసం ఒక విడుదల ఉంది, నీకోసం ఆశ్చర్యకార్యం ఉంది. ఓపికతో పట్టుదలతో ముందుకు వెళదాం. నిరుత్సాహపడద్దు. మీ పక్కలో చెప్పండి, నిరుత్సాహపడకండి. మొట్టమొదటి దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడని నమ్ముదాం. గట్టిగా చెప్పండి, దేవుడు నా జీవితంలో పనిచేస్తున్నాడు. అలా కనబడకపోయినా నేను నమ్ముతాను. అన్ని పుస్తకంలో రాసుకుంటాను. దేవుడితోనూ మనతోనూ మనం ఓపికగా ఉండాలి. దేవుడితో ఓపికగా ఉంటాను, నాతో నేను ఓపికగా ఉంటాను. నేను నిరుత్సాహపడను. చెప్దాం. మీ పక్కలు చెప్పండి, నువ్వు కూడా నిరుత్సాహపడకు. ఎలా కంటిన్యూ అయిపో. దేవుడు నీకు తోడుకుంటాడు. నువ్వు దేవునికి సహాయం చేయద్దు కానీ దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. అసలు ఆత్మీయ జీవితంలో దుఃఖం ఉండదు, కలవరం ఉండదు, భూమి మీద ఏడుపు ఉండదు. దినములన్నీ దీవెనకరంగా ఉంటాయి. ఉత్సహించి సంతోషించి ఆనందిద్దాం. చేద్దాం, ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.